और మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని మెహర్ దినేష్ పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతికి బాలకృష్ణ గారు రెడీగా ఉండాలి. జై బాబా దినేష్. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानान्धतन्तमुजेसि, अज्ञानान्धतन्तमुजेसि। दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेड्वर्गमु अन्तरिंपगा, हरिषेड्वर्गमु अन्तरिंपगा। अव्ययमोक्षम् अनुग्रहिंपुमु, अव्ययमोक्षम् अनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा, థ్యాంక్ యూ అందరికీ జై బాబా. జై బాబా నాన్న దినేష్, చాలా చక్కటి ప్రార్థనా గీతాన్ని అంత చక్కగా ఆలపించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అంటే భగవంతుడైన అంటే దైవీ మానవుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన గురువు పాత్ర కూడా పోషిస్తాడు అని చెప్తుంది ఈ పుస్తకంలోని విశేషాలు మనం గమనిస్తే. ఒక సాధకుడుగా, గురువుగా, దైవంగా బాబా ఆ పాత్రను ఎలా పోషించారో మనం తెలుసుకుంటున్నామండి. నవజీవన విషయాలు తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ధుని గురించి బాబా ఒకసారి ధుని ఎలా వెలిగించమన్నారు, దానికి ప్రార్థన చేయించడం, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ప్రెజెంట్ ధుని గురించి బాబా చెప్తున్నారు. బాబా ఏమంటున్నారంటే, ప్రపంచంలోని అన్ని మతాచారాలను, కర్మకాండలను, మానవ హృదయంలోని ద్వేష భావాలను, లోభాన్ని, స్వార్థాన్ని ఈ ధునిలో దగ్ధం చేస్తున్నాను అని చెప్పారు ఒకసారి బాబా. ఈ ధుని ఒకసారి వాటర్ కోసం వెలిగించారు కదా, ఇంకోసారి కూడా వెలిగించమన్నప్పుడు మండలి అందుకోసమే అనుకున్నారు. కానీ అప్పుడు బాబా చెప్తున్నారు, ఇవన్నీ కూడా దగ్ధం అవడం కోసం ధుని వెలిగించాను అని చెప్పాట. ఈ సందర్భంగా సోదరి మణిజ చెప్పిన ఒక విశేషాన్ని తెలుసుకుందామండి. ఈ ధుని గురించి సోదరి మణిజ అంటున్నారు.
దుని విషయమై మణి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. 1952 సెప్టెంబర్ మాసాంతం వరకు అహ్మద్‌నగర్ జిల్లాలో వర్షాలు కురియలేదు. రైతులందరూ భీతితో ఉన్నారు. వర్షాలు లేకపోతే ఇక ఆ సంవత్సరం కరువు తప్పదు. ముఖ్య పంటలైన జొన్న, మొక్కజొన్న, గోధుమ, పప్పు ధాన్యాలు పండవు. అదే విధంగా పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. అంటే పశువులకు కూడా ఈ ఆహారం దొరకదు. అప్పటికే అనేక ప్రాంతాల్లో భూమి బీడువారిపోయింది. ఒకరోజు గ్రామస్తులందరూ మేళ తాళాలతో బాబాను స్తుతిస్తూ మెహ్రాబాద్ వచ్చి వర్షాభావం వలన తాము పడే బాధలను బాబాకు వివరించి వర్షాలు కురిపించమని వేడుకున్నారు వారు. కరుణాసాగరుడైన మెహర్ బాబా చెప్పిందంతా శ్రద్ధగా విని వారు చెప్పిందంతా ఏమీ బాధపడవద్దు, తిన్నగా వెంటనే మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని చెప్పారు. వెంటనే మెహరాబాద్లో దుని వెలిగించడానికి కావలసిన ఏర్పాట్లు చేయించారు. మంచి గంధం కట్టెలు, నెయ్యి సేకరించి నేల మీద చిన్న గొయ్యిలో ధుని ఏర్పాట్లు చేశారు బాబా. సాయంత్రం 5 గంటలకు ధుని వెలిగించి ఉపాసనీ మహారాజు వారి ఆరతి పాట పాడించి ఆరతినిచ్చారు. ఆరతి ముగిసేలోపు వర్షపు చినుకులు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపట్లోనే బాబాతో సహా మండలి వారందరూ తడిసిపోయారు. గ్రామస్తులు కూడా వారి ఇళ్లకు చేరకముందే తడిసిపోయారు. ఆ విధంగా గ్రామస్తుల ప్రార్థనలు విని భగవంతుడు కరుణించాడు అని చెప్పారు సోదరి మణిజ. అంటే ఆ రోజు ఏం జరిగిందో చెప్తున్నారు. దీని గురించి మనకి మండలి కూడా బాబా మీద ఒక కంప్లైంట్ ఇస్తారండి, పుస్తకం లేకపోయినా. మనం అంటే ఆ గమ్మత్తు బాబా ఎంత చక్కగా చెప్తాడో అన్నది మనకు అవగతమవుతుంది. అప్పటికే ఆల్రెడీ మెహరాబాద్ లో వాటర్ ఉండదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మండలి వాళ్ళు. కానీ ఈ రైతులు వచ్చి అడిగేసరికి మాత్రం వర్షం కురిపించేస్తారు. ఇది మండలికి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఇంత బాధపడుతున్నాం, బాబా కోసమే సర్వం అర్పించాం. పైగా బాబా అంటారు వాళ్ళ వర్షం పడిందని, బాబా నువ్వు మెరాకిల్ చేసావా అని అడుగుతారు. అంటే బాబా అంటారు వాళ్ళ విశ్వాసమే అలా వర్షం వచ్చేలా చేసిందంటే, అయితే మాకు విశ్వాసం లేదా నీ మీద? అన్నీ వదులుకొని వచ్చాం కదా మేము. మరి మాకు లేదా మీ మీద విశ్వాసం అంటే బాబా అప్పుడు చెప్తారు. మీ విశ్వాసం ఏంటి? నా సంతోషం, నా గురించి నాకు సేవ చేయడం కోసం వచ్చారు. కానీ రైతుల విశ్వాసం ఏంటి? వర్షం మీద విశ్వాసం. నేను ఇస్తానని వర్షం కోసం వచ్చారు కనుక వర్షాన్ని ఇచ్చాను. నా కోసం వచ్చారు కనుక ఈ పాటలు మీకు తప్పవు అంటారు బాబా. చాలా గమ్మత్తుగా మాట్లాడతారు. అలాగా ఇక్కడ ఆ వర్షం బాబా అడగగానే ఆ ధుని ఏర్పాట్లు చేసి వాళ్ళు వెళ్ళేలోగానే తడిసిపోవడం. బాబా కూడా తడిసిపోయారట వర్షంలో. కాబట్టి గ్రామస్తులు కూడా వారి ఇళ్లకు చేరకముందే తడిసిపోయారు. ఆ విధంగా గ్రామస్తుల ప్రార్థనలు విని భగవంతుడు కరుణించాడు అని చెప్తున్నారు సోదరి మణిజ. ఆ తర్వాత ప్రతి నెల అదే రోజున దుని వెలిగించేవారు. మేం మెహ్రాబాద్లో ఉన్నంత కాలం దుని కొనసాగింది. తర్వాత మేము పర్యటన నుండి, అంటే విదేశ పర్యటన అవి చేసేవారు కదా బాబా. తిరిగి వచ్చాక బాబా మరలా దునిని ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి నెల 12వ తారీఖున దులి వెలిగిస్తూనే ఉన్నారని సోదరి మణిజ తెలియజేశారు. ఐవిడ్ జ్యూస్ ఏం చెప్తున్నారంటే, అంటే దునికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. తుని ఎప్పుడు 1925 డిసెంబరు లేదా 1926 జనవరిలో ఒకనాటి రాత్రి మాసాజీ కాపలా డ్యూటీలో ఉన్నారు. అంటే ఈ తుని సందర్భంగా జరిగిన ఓ సంఘటన చెప్తున్నారు. చలికాలం చలికి ఆగలేక దుని దగ్గర వెచ్చదనం అనుభవిస్తున్నారు మాసాజీ. నిద్ర ముంచుకొచ్చింది. తల గుండెల మీద వాలింది. ఒక నిప్పు కణం మాసాజీ తలపాగాలో దూరి మెల్లమెల్లగా రాజుకుని తలపాగా కాలడం మొదలెట్టింది. కొద్దిసేపటికి బట్ట కాలుతున్న వాసన ఆయన ముక్కులోకి దూరింది. కంగారు పడి లేచి అటు ఇటు చూశాడు. ఏమీ కనబడలేదు. పైగా వాసన అధికమైంది. చివరికి అది తన తలపాగా కాలుతున్నట్లు గ్రహించాడు. భయపడ్డాడు. తలపాగా తీసి నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆయన దుని దగ్గరికి వెళ్ళలేదని ఐవిడ్యూస్ చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే 1950 ప్రాంతంలో అమెరికా దేశం నుండి మెహరాబాద్కు వెళ్ళిన ఒక భక్తుడొకడు దునిలోంచి విభూదిని సేకరించి తీసుకొచ్చాట అమెరికాకి. దానిని చిన్న చిన్న పొట్లాలు కట్టి అమెరికాలో అనేక మందికి పంపించి చిటికెడు నోట్లో వేసుకునమని, కొంత నుదిటికి రాసుకోమని, దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయని తెలియజేశాడు ఆ భక్తుడు. ఇదంతా అతడు మంచి ఉద్దేశంతోనే చేశాడు. కానీ ఈ విషయం బాబాకు తెలిసింది. వెంటనే ఆ ఊది, అంటే ఆ విభూది
పొట్లాలన్నీ తిరిగి పంపించేయమని బాబా అతనికి కబురు పంపించారు. అండ్ మళ్ళీ అది కర్మకాండ అయిపోతుంది కదా! బాబా చేసిన ఉద్దేశమే వేరు కదా! అంటే భగవంతుడు చేసే ఏ కార్యక్రమైనా అవతారుడుగా వచ్చినప్పుడు యావత్ ప్రపంచానికి మేలు కలిగేలా చేస్తాడు. ఇప్పుడు దాన్ని ఒక కర్మకాండ కింద నోట్లో వేసుకోండి, నుదిటికి రాసుకోండి అంటే అదొక వ్యాపారం కింద అయిపోతుంది. బాబా ఏదో మిరాకిల్ చేస్తున్నారట్టుగా అయిపోతుంది. నానా గందరగోళం ఏర్పడుతుంది. బాబా ఉద్దేశమే వేరు కనుక వెంటనే బాబా ఆ విభూది పొట్లాలని వెనక్కి తీసుకొచ్చేయమన్నారట. 1917 ప్రాంతంలో కేజే దస్తూర్ చెప్తున్నారు. 1917 ప్రాంతంలో రుస్తుం ఇరానీ గారి సోదరి సర్వారు ఒక వింత వ్యాధితో బాధపడుతోంది. అదేమిటో డాక్టర్లకు అంతుపట్టలేదు. ఉపశమనం కోసం మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. గత 12 ఏళ్లుగా ఆమె తీవ్రంగా బాధపడుతోంది. ఆమె సోదరుడు ఆమెను బాబా దగ్గరకు తీసుకొచ్చాడు. బాబా ఆమెను చూసి, "బాధపడకండి, నయమవుతుంది" అని కొంత విభూతిని ఇచ్చి, ప్రతి ఉదయం ఒక చిటికెడు నాలిక మీద వేసుకుని మింగమన్నారు. అలా రోగం తగ్గేదాకా చేయమన్నారు. ఆమె అలానే చేసింది. ఆమె సోదరుడు నా దగ్గరకు వచ్చి, ఆమె పూర్తిగా కోలుకుందని ఆనందంతో చెప్తున్నాడు కేజీ దస్తూరి. ఆ బాబా విభూది ఇవ్వడం, రెగ్యులర్‌గా వాడమనడం, అలా వాడడం వల్ల ఆమె రోగం కూడా పూర్తిగా నయమైందని చెప్తున్నాడు. అలాగే ఆమె కుమార్తె లాలీ ఇరానీ కూడా చాలా అద్భుతంగా స్వస్థత పొందింది. ఆమెకు ఎవరో చేతబడి చేశారు. అదసలు ఎవరు నిర్ధారించలేకపోయారు. అనేక వైద్యాలు చేయించారు. చివరకు రుస్తుం ఇరానీ ఆమె విషయం బాబా టోకాలో ఉన్న బాబాకి చెప్పారు. రుస్తుం లాలీని బాబా దర్బార్‌కి తీసుకొచ్చాడు. బాబా ఆమెను చూసి, ఆమెకొక ప్రత్యేకమైన ఇంజెక్షన్ చేయించి, రోజూ చిటికెడు విభూదిని తినిపించమన్నారు. రుస్తుం బాబా చెప్పినట్లే చేశాడు. కొంతకాలంలోనే ఆమె పూర్తిగా కోలుకుంది. అంటే బాబా ఇలా చేశారు కదా అని చెప్పి మనం కూడా ఆ విభూది నోట్లో వేసుకోవడం, ఎవరికైనా ఇవ్వడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా వచ్చింది కనుక అది పవిత్రమైపోయింది. తప్ప మనం ఆ విభూదిని తీసుకొచ్చి నుదుట పెట్టుకుని, నోట్లో వేసుకుని అందరికీ పంచడం అన్నది చేయకూడదు. బాబా అందుకే అంటారు, "నేను చేసింది కాదు చేయడం, నేను చెప్పింది చెయ్యండి" అని. కాబట్టి బాబా చేతుల మీదుగా విభూది ఇవ్వడం వల్ల ఫలించింది అని కేజీ దస్తూర్ చెప్తున్నారు. బాబా పర్యటనలు ముగించుకుని మెహ్రాబాద్‌కి తిరిగి వచ్చాక డిసెంబరు 12 నాడు హఠాత్తుగా ధుని వెలిగించమన్నారు. మండలి వారందరూ వర్షం రప్పించడం కోసం అనుకున్నారు. కానీ అది తన ప్రత్యేక కార్యక్రమం కోసమని ఆ రోజున ఒక పూట భోజనం చేసి మండలి వారందరినీ ఉపవాసం ఉండమన్నారు. అంటే బాబా ఒక్కొక్కసారి ధుని వెలిగించమన్నారు. వర్షం కోసం అనుకున్నారు. కానీ బాబా తన ప్రత్యేక కార్యక్రమం కోసమని కూడా బాబా చెప్పారని ఈ ధుని గురించి కొన్ని సప్లిమెంటరీలో తెలియజేశారండి. బుక్‌లోకొద్దాం. తాననుకున్నట్లే బాబా ఫిబ్రవరి 16, 1952న ఈ విధంగా ప్రకటించారు. ఇది జీవిత సర్క్యులర్ నంబర్ 3గా ఫిబ్రవరి 12న మెహరాజాద్ నుండి విడుదల చేశారు. బాబా అన్నారు, "ఈ నా యథార్థ జన్మదిన సందర్భంలో మీ అందరికీ భగవంతుని ఆశీస్సులను, నా ప్రేమను అందిస్తున్నాను. ఓ భగవంతుడా! నా ప్రథమ యథార్థ జన్మదినం రోజున హృదయపూర్వకంగా నేను ప్రకటించిన జీవితం పూర్తిగా నీ ఇచ్చ వలనే జరిగింది. అంటే నవజీవనం. నీ ఇచ్చ లేకుండా ఏదీ జరగదు. నా నా జ్ఞానము, అజ్ఞానము, నా బలము, బలహీనతలు, నా స్వేచ్ఛ, బంధనాలు అన్నీ, అన్నీ నీ ఆధీనములే. నీ ఇచ్ఛానుసారంగా ఈ శాశ్వత జీవితం, నేను చేసిన ఈ జీవన ప్రకటనము నీ అనుగ్రహం వలన జరుగుగాక" అని బాబా ఒక సాధకుల్లా, ఒక మానవుడు ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలంటే చేసే ప్రతి పని భగవంతుని పాదాల దగ్గర అర్పించాలని చెప్తున్నాడండి బాబా. అంటే సూచించి ఆచరించిన ఆచార్యవరేణ్యుడు అంటారు చూసారా? అలాగనమాట. అందుకని భగవంతుడినే ఆయన ప్రార్థిస్తున్నారంటే ఆయనే భగవంతుడు. కానీ తనలో ఉన్న భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే భగవంతుడు నేనని ఎరుక ఆయనకుంది కనుక ఒక సాధారణ సాధకుడు గాని, మానవుడు గాని ఎలా ప్రార్థించాలో ఆయన చేసి చూపించారు. ఈ ధునిని గురించి జూలై 30, 1960న మణి ఒక వివరణ ఇచ్చారు. మన కోరికలు, వాంఛలు దగ్ధమైనప్పుడు వచ్చేదే నిజమైన ఊది. ఆ చిటికెడు నిజమైన ఊది కంటికి కనిపించదు, చేతికి దొరకదు. సద్గురువిచ్చే చిటికెడి ఊది నీవు నీ కోర్కెలను, వాంఛలను బూడిద చేయమనడానికి సంకేతం. అందుకు ఆయన అనుగ్రహించేది ఈ ఊది అని సోదరి మణిజ వివరణిచ్చారు. జనవరి 31, 1952న దుని నుండి సంగ్రహించిన ఊది బాహ్యమైన కర్మకాండలు,
తంతులు, ఆచారాలను దగ్ధం చేయడానికి సంకేతం. అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పూజారి వర్గంచే పరిపోషింపబడిన అర్థం పర్థం లేని మూఢాచారాల నిర్మూలనకు ప్రతీక అన్నారు మెహర్ బాబా. అంటే ఎక్కువ అసలైన భగవంతుని మీద దృష్టి పెట్టకుండా ఏదైతే భగవంతుని దరి చేరుస్తాయని పెట్టుకున్నామో వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి భగవంతుని పక్కన పెట్టేసామండి. అందుకని బాబా ఈ దునియా అర్థం కూడా అందుకే చెప్తున్నారు బాబా కూడా. మణి కూడా అదే అంటున్నారు. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? ఈ కర్మకాండలు, తంతులు, ఆచారాలు ఇవన్నీ కూడా నేను తీసేశానని చెప్పారు. అన్ని దునిలో దగ్ధమైపోయాయని చెప్పారు బాబా. హృదయం తోడవకుండా ఏదైనా చేస్తే అది కర్మకాండని కూడా బాబా సందేశం ఇచ్చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పూజారి వర్గం నీవు నేను కలిసి మనము కాదు ఒకటే అని బాబా ఎందుకంటారంటే మధ్యవర్తులు ఎవరు లేరని చెప్పడం. ఈ పూజారి వర్గం ఏమవుతుంది? పూజారి వర్గం ఒకప్పుడు చాలా బాగుండేదండి. వాళ్ళనే దైవంగా భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. నిన్న కూడా మనం ఒక కథ చెప్పాం. ఓ పూజారి ప్రార్థన చేస్తూ దుష్టంతా డబ్బు మీద పెడతాడు. సద్గురు వచ్చి నీ కాళ్ళ కిందే ఉంది నువ్వు పూజించే దేవుడు అంటాడు. తీరా అక్కడ తవ్వి చూస్తే అదంతా ధనం ఉంటుంది. అంటే వాడి దృష్టి ఎక్కడుంది? ధనం మీద ఉంది తప్ప భగవంతుడి మీద లేదు. అలా అయిపోయింది పూజారి వర్గం. అందుకని బాబా చెప్తున్నారు వీటినన్నిటికీ నిర్మూలనకు ప్రతీకే ధుని అని చెప్పారట బాబా. 1961 బాబా ప్రేమికులు హమీర్పూర్ నౌరంగాలో బాబా పేరిట ఒక ధామం నిర్మించడానికి, దానిలో బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అనుమతి కోరినప్పుడు ఆ ధామం ముఖద్వారంపై పెద్ద అక్షరాల్లో వ్రాయించమని బాబా ఒక సందేశం పంపించారు. ఆ సందేశానికి ముందు సప్లిమెంటరీలో మనీ ఫ్యామిలీ లెటర్‌లో రాసింది అండ్ 2 లెటర్స్ ఉన్నాయండి. అవి చదువుకుందాం. అంటే ఈ కర్మకాండల గురించే. మణి అంటారు, సంతు నామదేవుడు బాలునిగా ఉన్నప్పుడు తన పవిత్ర ప్రేమ విశ్వాసముల మూలంగా శ్రీకృష్ణుని విగ్రహంలో సజీవమూర్తిని గాంచగలిగాడు. అదే విధంగా సర్వజ్ఞుడు అతి దయాసాంద్రుడైన మెహర్ బాబా వారిని హృదయంలో నిలుపుకుని మెహర్ స్థానం సందర్శించినప్పుడు అక్కడ మెహర్ బాబా వారిని సాకార రూపంలో దర్శించగలరు. బాబా వారి సందేశాలను అనుష్ఠించకపోయినచో అవి కేవలం మాటలుగా నిలిచిపోతాయి. బాబా నాటిన సత్య ప్రేమ బీజాలు మొలకెత్తని విధంగా మన హృదయాలు బీడువారిపోతాయి. అంటే బాబా ఒకటి చెప్తున్నారు అంటే అందుకే బాబా మై విష్ అన్నారు. నా ప్రేమికుడు అన్నవాడు ఇది ఆచరించి తీరాలి అన్నారు. అవి ఆచరించకపోతే ఇంక ప్రేమ బీజాలు నాటిన ఆయన బీడివారిపోవడమే కదా. అందుకని సోదరి మణిజ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నౌరంగాలో ఇందాక మనం చదువుకున్నాం కదా, నౌరంగాలో మెహర్ధామ్ మందిరంలో బాబావారి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం హమీర్పూర్ వాసులు బాబాను రమ్మని అర్థించారు. అదే సమయంలో నాగపూరు, కలకత్తా, ఆంధ్ర ప్రాంతాల వారు కూడా బాబాని ఆహ్వానించారు. బాబా చిరునవ్వుతో అంటారు, నేను ఇప్పటికే ఆ ప్రాంతాలలో ఉన్నందున మళ్ళీ ఎలా రాగలను అన్నారు మెహర్ బాబా. నేను అక్కడ ఉండనట్లయితే తప్పక వెళ్ళేవాడిని అన్నారు బాబా. దానికి ఎరిచి పుకారు కేసు చూసి, బాబా నౌరంగా రావాలంటే ముందు మీరు బాబాని అక్కడి నుండి వెళ్ళగొట్టవలసి ఉంటుంది అన్నాడు ఎరిచి. అందరూ నవ్వుకున్నారు. వారిలో ఒకరు, బాబా తను ప్రతి చోట ఉండటానికి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగారు. దానికి ప్రీతమ బాబా, నేను లేను అనే చోటు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళగలను అని చమత్కరించారు. ఎంత అద్భుతమైన మాటలో వేళ. అంటే ఈ నవరంగాలో బాబా విగ్రహం పెడదామని బాబా నమ్మన్నారు కదా. ఆల్రెడీ వచ్చేసాను, నేను అక్కడ ఉన్నాను అంటే మనం గుర్తించట్లేదండి. ఎప్పుడు భగవంతుడి కిందకి దిగి వచ్చినా ప్రెజెంట్ ఎప్పుడు అవతారాన్ని మనం గుర్తించం. జరిగిపోయిందని అంటే గతాన్ని పూజిస్తాం, ప్రెజెంట్ గుర్తించం, ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తాం. అదే చెప్తున్నాడు ఇక్కడ ఏరిచి కూడా. నవరంగా రావాలంటే ముందు మీరు బాబాని అక్కడ నుండి వెళ్ళగొట్టేయండి అని. ఇంకోతను అన్నాడు, ప్రతి చోట ఉండొచ్చు కదా బాబా అంటే, బాబా ఏమంటున్నారు, నేను లేని చోటు లేనప్పుడు అంటే భగవంతుడు లేని చోటు ఏదైనా ఉంటే చెప్పండి అక్కడికి వస్తాను అంటున్నారు బాబా. అంటే అంతటా అన్నిటా నిండి ఉన్నాడు కదా భగవంతుడు. అదే ఉద్దేశంతో బాబా చెప్పారు. బాబా సందేశాన్ని చదువుకుందామండి. బాబా అంటున్నారు, నేను ఏ మతానికి చెందను, ప్రేమయే నా మతం, ప్రతి హృదయం నా మందిరం, నా ఎడల ప్రేమతో ఈ రాతి గృహం నిర్మించినప్పటికీ మీరు మీ హృదయాలలో నన్ను తెచ్చినప్పుడే నేను ఇక్కడ ఉంటాను. కొవ్వూరు కూడా అదే చెప్పారు బాబా. మీ హృదయాలలో
ఏ ఏ భావన ఉంటుందో అక్కడ నన్ను చూస్తారు అని. భవనం లోపల వ్రాయించిన మరో సందేశంలో ఇలా రాయించారు: కర్మకాండలు నన్ను కప్పి ఉంచుతాయని ఎప్పుడూ జ్ఞప్తియందుంచుకోండి. పవిత్రమైన ఆరాధన మాత్రమే నన్ను కనుగొంటుంది అన్నారు బాబా. చాలా ఏళ్ల క్రితం కబీర్ రాసింది ఏమిటంటే, కబీర్ కవితలు ఎప్పుడు కూడా మనం అవి వింటూ ఉంటాం కదా! హఫీజు, కబీరు ఎక్కువ మనం ప్రభు చరిత్రలో వింటూ ఉంటాం. నీవు నా కోసం ఎక్కడ వెతుకుతున్నావు? ఇదిగో నీ పక్కనే ఉన్నాను. గుళ్ళో లేను, మసీదులో లేను, కాబాలో లేను, కైలాసంలో లేను. పూజ పునస్కారాల్లోనూ లేను. నీ దగ్గరే, నీతోనే, నీలోనే ఉన్నాను అంటాడు కబీరు మహాకవి భగవంతుడి గురించి. ప్రభువు మనోనాష్ ద్వారా ఏమి సాధించారో అనే అనుమానాలు, ఆకాంక్షలు ప్రపంచమంతటా ఉన్న బాబా ప్రేమికుల్లోనూ, భక్తుల్లోనూ కలిగాయి. మాలో చాలామందిని బాబా కోట్లాది సంస్కారాలను, ఆలోచన విధానాలను ఈ కార్యక్రమం ద్వారా నిర్మూలించి, మానవుల మేధోశక్తిని సృజనాత్మకమైన అంతఃస్పృహగా మార్చే కార్యక్రమం చేపట్టారని భావించాం. అంటే ప్రపంచానికైతే అర్థం కాలేదు కానీ, బాబా ప్రేమికులకి, భక్తులకి మాత్రం అర్థమైంది బాబా చేసే పని. స్వయంగా బాబాయే ఇలా చెప్పారు: మనోనాష్ కార్యక్రమంలో సాకారాత్మకంగా కృషి చేశాను. కాబట్టి ఫలితాలు కూడా సానుకూలంగానే ఉంటాయి. అయితే వీటి స్థూల వ్యక్తీకరణ అంతా భగవంతుని దివ్యానుగ్రహానికే వదిలిపెట్టాను. అదెప్పుడైనా జరగవచ్చు. ఒక గంటలో కానీ, ఒక నెలలో కానీ, ఒక సంవత్సరంలో కానీ, యుగంలో కానీ జరగవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, తూర్పు దేశాల్లో కానీ, పశ్చిమ దేశాల్లో కానీ, ఉత్తర దేశాల్లో కానీ, దక్షిణ దేశాల్లో కానీ జరుగుతుంది. దాని ప్రభావం దశ దిశల్లోనూ ఉంటుంది. దాని ప్రభావం ఏ పరిస్థితుల్లోనైనా, అన్ని పరిస్థితుల్లోనూ ఉంటుంది. ఆ విధంగా భగవంతుని వ్యక్తీకరణ అకస్మాత్తుగా ప్రేమ, ఐక్యత, సాక్షాత్కారం, ప్రకాశం, అనుభూతులు వివిధ స్థాయిలలో నాతో సంబంధం పడిన వారందరి చేత అనుభవించబడుతుంది అన్నారు మెహర్ బాబా. 1962 భారతదేశంలో పాశ్చాత్యుల కొరకు బాబా నిర్వహించిన సహవాస కార్యక్రమంలో ఇచ్చిన సూచనలో, మార్గమధ్యంలో మేమెవరము యాత్రా స్థలాలు గాని, సమాధులు గాని, సంతులను కానీ దర్శించరాదు అనే నియమం ప్రధానమైనది. సంశయాత్ములు ఇది బాబా అసూయతోనో లేదా భయంతోనో విధించిన నియమం అనుకోవచ్చు. బాబా ఎన్నో యాత్రాస్థలాలను, మహాత్ముల సమాధులను, తీర్థక్షేత్రాలను సందర్శించి ఆయా స్థానాల్లో పేరుకుపోయిన అనేక మంది యొక్క లక్షలాది సంస్కారాలను తుడిచిపెట్టి శుద్ధిపరిచేవారని ఎరిచి జస్సావాలా చెప్పారు. బాబా సందర్శించిన ప్రదేశాలు మేము సందర్శించకూడదనే ఉద్దేశంతోనే బాబా అటువంటి ఆదేశాలనిస్తారని మరీ చెప్పాడు. ఒక ఆదర్శ గృహిణి నిరంతరం తన ఇంటిని దులుపుకుంటూ, అంటే ఉదాహరణ చెప్తున్నారు, బాబా ఎందుకు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండండి, మళ్ళీ నా నుంచే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోండి అనేవారు కదా. దీనివల్ల బాబా తన నుంచి అంటే ఇంకో పార్టీకి మారిపోతారు. అంటే మామూలు మానవులకు వచ్చే మాయలో వచ్చే మాటలండి. బాబాను వదిలేసి వేరే పార్టీలోకి జాయిన్ అయిపోతారేమో అని భయంతో అలా నియమం పెట్టారు బాబా అనుకున్నారట. కానీ ఈ రీతి చెప్తున్నాడు, మీరు వెళ్ళకముందే ఆ ప్లేసుల్లో ఉన్న సంస్కారాల ప్రక్షాళన జరిగింది కనుక ఇంక వెళ్ళవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా. అది చెప్తున్నాడు ఈ రీతి కూడా. కానీ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్త్రీ ఉంటుంది కదా, నిరంతరం తన ఇంటిని దులుపుకుంటూ శుభ్రంగా ఉంచి దానిలోని వస్తువులను చక్కగా తోమి తళతళ మెరిసేటట్లు చేసే విధంగానే పొరలు పొరలుగా పేరుకుపోయిన సంస్కారపు ముద్రలను సద్గురువులు పూర్తిగా నిర్మూలించి శిష్యులను పరిశుద్ధులుగా చేస్తారు అని బాబా చెప్పినట్టుగా. మనోనాష్ కార్యక్రమం ఫలితంగా అందరూ వారి వారి ప్రేమ, విశ్వాసం, సేవలకు అనుగుణ్యంగా స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తారు. మనమందరం ఎల్లప్పుడూ భగవంతునితో ఒక్కటిగా ఉన్నామనే అనుభవ జ్ఞానాన్ని పొందుతాము అన్నారు నిరిచి. మనోనాష్ కార్యక్రమం పరిసమాప్తిని గురించి తెలియజేస్తూ బాబా ఒక సర్కిల్ని విడుదల చేశారు. అందులో ఈ పాత కొత్త జీవితముల కలయిక వల్ల శాశ్వతంగా పాతగాను కొత్తగాను ఉండే జీవితం జనించింది అని తెలియజేశారు. తన స్వేచ్ఛా జీవితం 3 స్థాయిలలో మార్చి 21, 1952 నుండి ప్రారంభమయ్యి క్లిష్టమయ స్వేచ్ఛా జీవితంలో బంధనాలు, స్వేచ్ఛను ఆచ్ఛాదించి ఉంటాయి. జూలై 10 నుండి
ప్రారంభమయ్యే సంపూర్ణ స్వేచ్ఛా జీవితంలో స్వేచ్ఛా బంధనాలను అత్యజించి ఉంచుతుంది అంటున్నట్టు బాబా. అంటే ఈ స్వేచ్ఛా జీవితం, జ్యోతిర్మయ జీవితం, క్లిష్టమయ జీవితం అని బాబా చెప్తారు కదా. ఆ విషయాలన్నీ కూడా రేపు కొంచెం వివరంగా మనం తెలుసుకుందామండి. ఈరోజు ఇక్కడితో ఆపుకుందాం. జై మెహర్ బాబా. అంటే భగవంతునితోనే ఉండాలి తప్ప మధ్యవర్తులు ఉండకూడదని. నెక్స్ట్ ఏంటంటే ఈ కర్మకాండాలన్నీ కూడా బాబా వద్దన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే అండి, చిన్నది చెప్పేసి ముగిస్తాను. కర్మకాండలు బాబా వద్దన్నారని చెప్పి మనం అందరికీ చెప్పేస్తూ ఉంటాం. కానీ మన అందరికీ కాదండి. బాబా ప్రేమికులకే చెప్పారు కర్మకాండలు వద్దని. అవి వాటికి విలువ ఉంది. దాని పుణ్యమే కిందటి జన్మలో అవన్నీ చేసుకోవడం వల్లే అవతార పురుషుడు లభించాడు కనుక ఇంక మీరు చేయక్కర్లేదంటున్నాను తప్ప యావత్ మానవాళికి కర్మకాండలు వద్దని బాబా ఎప్పుడూ చెప్పలేదు. ఆ కర్మకాండల ఫలితం వలనే అవతార పురుషుడి సాంగత్యంలోకి వచ్చారు కనుక బాబా ప్రేమికులకి కర్మకాండలు వద్దు అని బాబా చెప్పారు. ఇది మనం గమనించాలి. మనం ఏం చేస్తామంటే, మా బాబా వద్దన్నారండి, కర్మకాండాలు చేయొద్దన్నారండి, మీరు మీరు కూడా చేయక్కర్లేదండి అంటాం. కానీ కాదు, బాబా మనకి చెప్పారు. ప్రేమికులుగా మనల్ని ఆచరించమన్నారు. కాబట్టి ఈ విషయం గమనించండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. బాలకృష్ణ గారు. अवतार मेहर बाबा की जय। जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नीति नीति वेद पुकारे, महिमा करी अपार। दिव्य सनातन परम दयागन, दिव्य सनातन परम दयागन, हे जगदोदारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। धूप दीप चंदन चर्चाना, भोग लगाना फूल चढ़ाना, तुम्हारा ही तुमको लौटाना। काई बड़ाई करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्व तारण हारे हो। तुम सब और नहीं तुम ही हो, ये सत अवतारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया। तुम ही अनंत करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने। जो कुछ भी कहते अनजाने, गुण गाते सुमरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको। भीख तुम्ही दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमिरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रियतम मेहर प्रभु की जय, मौन अवतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय बाबा अंडी। జై బాబా అండి అందరికీ. జై బాబా జై అందరికీ జై. బాబా అండి, అందరికీ జై బాబా అండి.
అందరికీ జై జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. వైదేహి గారు జై